హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ కుకింగ్. ఈరోజు మన ఈజీ కుకింగ్ ఛానల్లో ఎంతో టేస్టీగా రుచికరంగా ఉన్న రాగులతో ఒక మంచి రెసిపీని చూపించేస్తానండి. రాగులు అంటున్నారు టేస్ట్గా ఉంటుందో లేదో అని మీరు అలా అనుమానపడాల్సిన అవసరం లేదు. రాగులతో కూడా టేస్టీగా క్రిస్పీగా రవ్వ దోశని మనము తయారు చేసుకోబోతున్నాం అనమాట. ఏమాత్రం ఆలస్యం చేయకుండా రాగులతో రవ్వ దోశ చూసేద్దామండి. ప్రొసీజర్ ఎలా తయారు చేసుకోవాలో. నార్మల్గా రవ్వ దోశనే సరిగ్గా రాదు, రాగులతో ఇంకేమొస్తుంది అని మీరు డౌట్ పడుతున్నారు కదా. మీ ఆ డౌట్ క్లారిఫై చేసేస్తాను చూడండి. ముందుగా నేనైతే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నాను అనమాట. మిక్సింగ్ బౌల్లో రాగి పిండి 1 కప్ వరకు యాడ్ చేసుకున్నాను. కరెక్ట్గా ఈ మెజర్మెంట్స్ మీరు కూడా ఫాలో అయిపోవచ్చు. రాగి పిండి నేను హోమ్మేడ్ రాగి పిండి అండి. రాగులు తెచ్చుకొని నేను ఎండలో బాగా వేసుకున్న తర్వాత ఆరబెట్టుకున్న తర్వాత మర పట్టించేసాను అనమాట. అందులోనే 1/2 కప్ వరకు బొంబాయి రవ్వ లేదా సూజీ రవ్వ అంటారు, లేకపోతే ఉప్మా రవ్వ అంటారు, ఏదైనా ఒకటే 1/2 కప్ తీసుకున్నాను. 1 కప్ రాగి పిండికి 1/2 కప్పు సూజీ రవ్వ, తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. ఇందులోనే వరి పిండి లేదా బియ్య పిండి లేకపోతే రైస్ ఫ్లార్ ఏదైనా ఒకటి, ఇది కూడా 1/2 కప్పు. ఉప్మా రవ్వ ఎంతనో రైస్ ఫ్లార్ కూడా అంతనే. రాగి పిండి మాత్రం 1 బౌల్ వేసుకోవాలి. అది మెయిన్ ఇంగ్రీడియంట్ కాబట్టి కాస్త 1 బౌల్ ఎక్కువగా వేసుకొని ఇవి 2 హాఫ్ కప్పు అలా వేసుకున్నాను నేను. ఇవన్నీ చక్కగా మిక్స్ అయ్యే విధంగా స్పూన్తో చక్కగా మిక్స్ చేసేసుకున్నాను కదా. తర్వాత వాటర్ తీసుకొని మనకు ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. మనము సూజీ రవ్వ ఎలా అంటే కాస్త వాటర్ పీల్చే గుణం ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటర్ ఎక్కువగా పడుతుందనమాట. ఇంకా ఇందులో పెరుగు కానీ బేకింగ్ సోడా పౌడర్ అలాంటివి ఏమీ అవసరం లేదు. కేవలము ఈ ఇంగ్రీడియంట్స్తోనే మనకు క్రిస్పీగా క్రంచీగా ఉన్న రాగి రవ్వ దోశలు రెడీ అయిపోతాయి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో వీడియోని షేర్ చేసుకొని మీరు కూడా హ్యాపీగా ఇలాంటి రుచికరమైన వంటలు చేసుకొని తినాలని నేను హోప్ చేస్తున్నాను. ఇక రాగుల్లో మనకు హెల్త్ బెనిఫిట్స్ విషయానికి వస్తే ఇది మనకు బోన్ హెల్త్కి చాలా సపోర్ట్ చేస్తుందండి. బోన్స్ ప్లస్ టీత్ కూడా చాలా మంచిదన్నమాట. డయాబెటీస్ వాళ్ళకు కూడా చాలా మంచిదండి. డైజెషన్కి గట్ హెల్త్ కూడా చాలా మంచిదన్నమాట. ఇందులో ఫైబర్ ఉండడం వల్ల కాన్స్టిపేషన్ ఉన్నా కూడా మనకు దూరం చేస్తుంది. తర్వాత మనకు వెయిట్ మేనేజ్మెంట్ వాళ్ళకి, డైట్ చేసే వాళ్ళకి రాగులతో చేసిన రాగి జావ కానీ ఇలాంటి రోటీస్ కానీ లేకపోతే దోశలు కానీ వేసుకుంటే కడుపు మనకు ఫిల్లింగ్ ఉంటుందన్నమాట. త్వరగా ఆకలి వేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఇది ఎక్కువగా మనము రాగులను మన డైట్లో యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఐరన్ రిచ్గా ఉంటుంది కాబట్టి ఇది మనకు ఎనీమియాని కూడా నివారిస్తుందండి. రక్తహీనత అంటారు కదా, అది కూడా మనకు కంట్రోల్ చేస్తుందన్నమాట రాకుండా. వైటమిన్ B1 కూడా ఉంటుందండి ఇందులో. వైటమిన్ E, వైటమిన్ C కూడా ఉంటాయి. తర్వాత కండరాల నొప్పులు, మజిల్ ఇలా పెయిన్స్గా ఉంటుంటాయి వాళ్ళకి రాగి పిండి చాలా బెనిఫిషియల్గా ఉంటుందన్నమాట. తర్వాత ఇందులో నేను ఏమేమి యాడ్ చేశాను అంటే ఒక ఆనియన్ తీసుకున్నానండి, సన్నటి తరుగు తీసుకున్నాను, మీడియం సైజ్ ఆనియన్, జీలకర్ర 1/2 టీ స్పూను, అల్లం తరుగు 1/2 టీ స్పూను, పచ్చిమిర్చి 2-3 సన్నగా తరిగేసాను, కరివేపాకు కొత్తిమీర కూడా సన్నగా తరిగేసి అవి కూడా చక్కగా యాడ్ చేసేసాను. ఇవన్నీ కూడా మనం వాటర్ వేసుకొని కాస్త బాగా జారుడు పిండిలాగా కలుపుకోవాలి. అంటే మనకు ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట. ఒక విస్కర్ తీసుకొని ఎక్కడ లంప్స్ ఫామ్ కాకుండా చక్కగా కలిపేసుకోవాలండి. మీరు ఇందులో కావాలి అనుకుంటే క్యారెట్ తురుము యాడ్ చేసుకోవచ్చు, నువ్వులు యాడ్ చేసుకోవచ్చు. మరింత అవి ఇంకా బెనిఫిషియల్గా ఉంటుంది. చూడండి కాస్త వాటర్ ఎక్కువగా పడుతుందన్నమాట. ఒక 5 మినిట్స్ అలా రెస్ట్ ఇచ్చేసి మళ్ళీ కొంచెం చెక్ చేసుకొని వాటర్ అనేది మనము యాడ్ చేసుకోవాలి. చూడండి ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ మీకు కనిపిస్తుంటుంది. ఈ విధంగా పల్చగా మనకు మజ్జిగ చేసుకుంటాం కదండి, ఆ విధంగా కన్సిస్టెన్సీలో ఉండాలి. బాగా వేడైన నాన్ స్టిక్ ప్యాన్ పైన కాస్త ఇట్లా వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటే మనకు కొంచెం హీట్ అనేది మెయింటైన్ అవుతుందన్నమాట. తర్వాత మన బ్యాటర్ తీసుకొని కాస్త ఒకసారి మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ప్రతిసారి కూడా దోశ వేసేటప్పుడు మనము మిక్సింగ్ అనేది కంపల్సరీ అండి. ఎందుకంటే రవ్వ వేసాం కాబట్టి అది కింద మనకు వెళ్ళిపోతుంది రవ్వ. అలా కాకుండా మనము చక్కగా మిక్స్ చేసుకుంటూ వేసుకుంటూ ఉండాలి. నెయ్యి కానీ నూనె కానీ ఇలా వేసుకొని మళ్ళీ దీనికి రెండో వైపు తిప్పకూడదండి. ఒక్కవైపు మాత్రమే కాలే వరకు వెయిట్ చేయాలి.
నార్మల్ దోశల కంటే ఈ రాగి దోశ ఒక 30 సెకండ్స్ అలా ఎక్కువ టైం తీసుకుంటుంది కాలడానికి. చూడండి ఎంత చక్కగా ఇలా మనకు జాలీ జాలీగా మన రాగి రవ్వ దోశలు వచ్చేస్తున్నాయి క్రిస్పీగా. టెక్స్చర్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది కదా. ఫస్ట్ ఒక 2 దోశలు సరిగ్గా రాకపోయినా కానీ డిసప్పాయింట్ కావాల్సిన అవసరం లేదండి. మళ్ళీ మనకి ఏదైనా నార్మల్ దోశలు కూడా అంతే కదా, ఒక దోశ అలా ట్రయల్‌గా మనం వేసుకుంటూ ఉంటాము. చూడండి ఎంత చక్కగా మన దోశ రెడీ అయిపోయింది. జాలీ జాలీగా క్రిస్పీగా మన దోశ రాగి రవ్వ దోశ రెడీ అయిపోయింది. ఇదే విధంగా ఎన్ని కావాలంటే అన్ని దోశలు వేసుకొని వేడివేడిగానే ఇది మనము ఎంజాయ్ చేయాలండి. వేడివేడిగానే సర్వ్ చేయాలి. చల్లగా అయితే సాఫ్ట్‌గా అయిపోతాయి. వేడివేడిగా రాగి రవ్వ దోశలు కొబ్బరి చట్నీ కానీ, లేకపోతే పల్లీ చట్నీ కానీ, ఆనియన్ చట్నీ కానీ మీ ఇష్టము. చూస్తున్నారు కదా ఎంతో క్రిస్పీగా టేస్టీగా మన రాగి దోశలు రెడీ అయిపోయాయి. ఎంతో పోషకాలతో ఉండిన ఈ రాగి దోశని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పెద్దవాళ్ళ నుండి పిల్లవాళ్ళకు అందరికీ ఎంతో ఎంతో బలాన్ని ఇస్తుందన్నమాట. పల్లీ చట్నీతో నేను పల్లీ చట్నీ అండ్ ఆనియన్ చట్నీ చేశాను. మీరు కూడా తప్పకుండా రాగి దోశను ప్రిపేర్ చేసుకొని ఇంటిలో అదే హ్యాపీగా ఎంజాయ్ చేయాలని హోప్ చేస్తున్నాను. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎఫర్ట్స్ రెసిపీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్ అండ్ బై బాయ్.